ఇదే జుహు బీచ్ అన్నమాట. పిల్లలు చాలా చక్కగా ఆడుకుంటున్నారు చూడండి. ముంబైలో నంబర్ 1 బీచ్ ఏదంటే జుహు బీచ్ అంటారు. వీళ్ళు ఫుట్బాల్ కూడా ఆడుకుంటున్నారు చూడండి. చాలా చక్కగా ఆడుకుంటున్నారు. క్రికెట్ కూడా ఇక సముద్రం ఒడ్డున చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. జిమ్నాస్టిక్ చేస్తున్నారు. ఇలాంటి పెట్ కుక్కలతో బీచ్లో స్పెండ్ చేస్తూ ఉంటారు చాలా చక్కగా. లైట్ గాల్లో ఎగిరినటువంటి దృశ్యం అన్నమాట అవి. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాము. మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. జుహు బీచ్ అనేది ముంబైలో నంబర్ 1 బీచ్ ఏదంటే జుహు బీచ్ అంటారు. యాక్చువల్లీ మేము ఇంకో దారి గుండా వస్తున్నాము. ఇంకో దారి వచ్చేసి మెయిన్ దారి అటు సైడ్ ఉంది, నోవాటల్ సైడు. మేము ఇంకో దారి గుండా వెళ్తున్నాం అన్నమాట మేము. ఇది కూడా ఎంట్రన్సే అన్నమాట. సో ఇదన్నమాట జుహు బీచ్ ఎంట్రన్స్. సో ఈ విధంగా అయితే ఉంది. మేము ముందుకు వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంటుంది ఈ వీడియో. చాలా బాగుంటుంది ఈ బీచ్. యాక్చువల్లీ ఈరోజు మంచి పోటు మీద ఉంది సముద్రం అయితే. అందులో వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. సో అందుని బట్టి సముద్రం ఎక్కువ పర్సెంట్ పోటు మీదనే ఉంటుంది ఈ రోజున. ఇదే అన్నమాట అరేబియన్ సముద్రం. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి బంగాళాఖాతం అంటారు. ఇది వచ్చేసి అరేబియన్ సముద్రం. కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది అన్నమాట. అది సూర్యాస్తమయం సమయం అన్నమాట. అది దాదాపు 4-5 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. ఇంతమంది మీరు చూస్తున్నారు కదా, ఇది పావంతె మాత్రమే. ఇంకా అటు సైడ్ వెళ్తే చాలామంది ఉంటారు జనాభాలు. ఈ బీచ్ వచ్చేసి కంప్లీట్గా చిల్ అవ్వడానికి, అదేవిధంగా ఆడుకోవడానికి మంచి ప్లేస్ అన్నమాట జుహు బీచ్ అనేది. ఈ జుహు బీచ్లో చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ ఉండే ప్రదేశం కూడా ఉంటుంది. ఇలాంటి ఇల్లులు చూస్తే కొంతమంది వాళ్ళది రిసార్ట్ కూడా ఉంటుంది అన్నమాట. బాలీవుడ్ హీరో వాళ్ళది పక్కన సముద్రం పక్కనే ఉంటుంది అన్నమాట. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇలా కొంతమంది హీరోస్ కూడా ఉన్నది, అలాగే హీరోయిన్స్ కూడా ఉన్నది అనమాట. ఇక జుహు బీచ్ పక్కన చాలా మంచిగా ఆడుకుంటున్నారు పిల్లలు అయితే. సముద్రం ఒడ్డున చాలా ఎంజాయ్ చేస్తుంటారు, గోల గోల చేస్తుంటారు అనమాట. చాలామంది పేరెంట్స్తో వస్తుంటారు పిల్లల్ని తీసుకొచ్చుకుంటూ సముద్రం ఒడ్డున ఆడిపించడానికి, సేద తీర్చడానికి. అదేవిధంగా కుక్క పిల్లలతో వస్తూ ఉంటారు కొంతమంది, జంటగా వస్తుంటారు కొంతమంది. ఇలా చాలామంది ఇక సముద్రం ఒడ్డున వచ్చేసి సముద్రం ఒడ్డున ఆడుకుంటూ ఉంటారు. చాలా బాగుంది. సముద్రం పక్కన యాక్చువల్లీ 500 మీటర్ దూరంలో ఉండాలి సముద్రం ఒడ్డు నుంచి ఇల్లు. ఇక్కడైతే నాకైతే అనిపిస్తుంది సముద్రం ఒడ్డు నుంచి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి అలా సముద్ర ఒడ్డున ఆడిపిస్తూ ఉంటారనమాట. చాలా బాగుంది. నాకు ఈ బీచ్ నచ్చిందనమాట. యాక్చువల్లీ ముంబై సముద్రం పొల్యూటెడ్ అయిపోయి ఉంటుంది. అయినా సరే ఇక సముద్ర ఒడ్డున మట్టి చాలా బాగుందన్నమాట ఆడుకోవడానికి. ఇక్కడ కొంతమంది ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుకుంటున్నారు, ఇంకా మట్టిలో ఆడుకుంటున్నారు. చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇక సముద్రం ఒడ్డున ఫ్రెండ్స్తో వచ్చి కూడా ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట. పిల్లలు చూడి చాలా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట సముద్రం ఒడ్డున. అదేవిధంగా ఇక్కడ ఫుట్బాల్ కూడా ఆడుకుంటున్నారు, అది కూడా చూపిస్తాను. చాలా బాగుంది, మట్టి కూడా చాలా బాగుంది సముద్రం ఒడ్డున. చాలా ఎంజాయ్ చేస్తుంటారనమాట. ఈ జుహు బీచ్ వచ్చేసి అంధేరు నుంచి కూడా రావచ్చు, శాంతాక్రూజ్ నుంచి కూడా రావచ్చు. శాంతాక్రూజ్ నుంచి బస్సులు కూడా ఉంటుంది, చాలా ఈజీ అనమాట అక్కడ నుండి అయితే. అదేవిధంగా అంధేరి స్టేషన్ నుండి అయితే కొంచెం దూరం అన్నమాట. అయినా పర్వాలేదు రావాలనుకుంటే అంధేరి స్టేషన్ నుండి బయటకు వచ్చి ఆటో పట్టుకొని వస్తే మాత్రం అయిపోతుంది అనమాట. వచ్చేయచ్చు అనమాట ఇక్కడికి. సో అక్కడ ప్రదేశం వచ్చేసి కొంతమంది జంటలుగా ఉన్నారు. సో వాళ్ళుగా అనుకుంటా ఇక రాళ్ళు కూడా ఉండేది. సో ఇక్కడైతే ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఆ యొక్క మట్టిని బాగా దున్నేశారనమాట. సో వాళ్ళు ఆడుకునే ప్రదేశం.
సో ఆ విధంగా ఆడుకుంటూ ఉంటారనమాట సముద్రం ఒడ్డున. గల్లీలో ఎవరైనా ఆడతారు, సముద్రం ఒడ్డున ఆడేవాళ్ళు ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అలా మంచి ఎక్సర్సైజ్ అనమాట ఇసుకలో ఆడుకోవడం, మంచి ఫిట్నెస్ కూడా సముద్రం ఒడ్డున ఆడుకోవడం అంటే. సో ఇక్కడ సముద్రం కూడా కొంచెం డిఫరెంట్ అనమాట. అది మా ఊరు సైడ్ అయితే, మా ఊరి దగ్గర రామపట్నం, పెదపట్టపాలెం, చాగచర్ల ఇలా కొన్ని ప్రదేశాల్లో అయితే మా మా యొక్క సముద్ర ఒడ్డున అయితే సముద్రం మట్టిని కోసేసి ఉంటుంది అనమాట. ఇక్కడ మంచిగా ఆడుకోవడానికి అయితే మంచి ఫ్లాట్గా ఉంది. అక్కడైతే చూసుకుంటే మీరు వచ్చి చూడాలనుకుంటే అటు సైడ్ వచ్చి ప్రదేశం చూడండి. సముద్రం మట్టి ఇసుక మొత్తం కోసేసి ఉంటుంది అన్నమాట ఆ యొక్క అలల తాకిడికి ఆటుపోటు సమయంలో. ఇక్కడ చాలా మంచి మంచి సినిమాలు కూడా వీడియోస్ తీసి పెట్టున్నారు. సముద్ర ఒడ్డున చాలా సినిమాలు కూడా తీసున్నారనమాట. అదే చెప్తున్నాను. సముద్ర ఒడ్డున చూడండి, చాలా చాలా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి. అవన్నీ ఆ బంగ్లాలన్నీ ఆల్మోస్ట్ సెలబ్రిటీలు అన్నమాట అవి. సో ఇక్కడ సముద్ర ఒడ్డున కూడా ఇక్కడ నో హోటల్ అనే ఒక హోటల్ ఉందన్నమాట. సో మేమందరం ఒక గ్రూప్గా వచ్చామన్నమాట. నాతో పాటు మా ఊరు అతను అబ్బాయి, మా తమ్ముడు, వాళ్ళ స్నేహితులు అన్నమాట, వాళ్ళ ఫ్రెండు. సో ఈ విధంగా అయితే ఉంది జూహు బీచ్ అనేది, చాలా మంచిగా ఉందన్నమాట. సో నేను ఇక్కడే ఉంటే మొత్తం తీయలేకపోతున్నాను. ఇక కొన్ని ప్రదేశాలను నేను క్యారీ చేయాలన్నమాట, వీడియోస్ రికార్డ్ చేయాలి. నేను ఇక్కడ నుండి కొంత సమయం వీడియో తీసి ఇక ముందుకు వెళ్ళిపోతాను అనమాట. అన్నీ చూపించాలి కాబట్టి. మేము వచ్చేసరికి చాలా టైం పట్టింది ఇక్కడికి రావడానికి. దాదాపు ఆల్మోస్ట్ 2 గంటలు పట్టింది, 2 గంటల సమయం. సో ఈ విధంగా అయితే ఉంది. ఇక వర్షం పడే సమయం కూడా వస్తుంది. మబ్బులు అయితే బాగా పట్టేసింది అనమాట. సో సముద్రపు అలలు కూడా చాలా ఫ్లాట్గా అయితే ఉంది, అంత ఏమీ అనిపించట్లేదు ఇక ఫ్లాట్కి. సో ఒకసారి మీరు రామపట్నం పోర్టుకి రావాలనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో అక్కడైతే ఆ యొక్క పోర్ట్ అనేది మీకు క్లారిటీగా ఉంటుంది. అందులో మట్టిని ఎలా కోస్తుందో అవన్నీ చూడవచ్చు. ఆ మట్టితో ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపుగా ఒక 20,000 30,000 మంది విజిట్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు. పిల్లలు చూడండి చాలా చక్కగా ఆడుకుంటున్నారు, చాలా మంచిగా గోల చేస్తుంటారు. మీ పిల్లల మీద ఒక కన్ను ఉంచండి, వాళ్ళు ఎటు వెళ్ళిపోతుంటారో తెలియదు. సో సముద్రం ఏంటంటే అది లాక్కొని వెళ్ళిపోవడమే తప్ప అంత ఈజీగా అయితే ఉండదు. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు పొందుంటే మీరు అనుభవించగలుగుతారనమాట. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీరు కామెంట్లో పొందుపరచండి. సో ఇక నుండి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇక్కడికి వస్తే టైం అనేది తెలియకుండా అయిపోతూ ఉంటుంది, చాలా టైం పాస్గా. ఏ టైంలో వచ్చాము, ఏ టైంలో వెళ్తున్నామో కూడా తెలీదు. ఆ ప్లేట్తో ఎలా ఆడుకుంటున్నది చూడండి. మీరు ఎప్పుడైనా ముంబై వచ్చినప్పుడు జూహు బీచ్ని విజిట్ చేయండి. అదేవిధంగా ఇక జూహు బీచ్ని విజిట్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, నేను విజిట్ చేశానని. ఎవరైనా ముంబైలో ఉండేవాళ్ళు, మన తెలుగు వాళ్ళు అయితే కంపల్సరీగా ఖచ్చితంగా అయితే ఈ జూహు బీచ్ని అయితే విజిట్ చేయండి. చాలా మంచిగా అయితే ఉంది. ఇలాంటి లొకేషన్ దొరకదు. దేనికంటే ఇంకా మంచిగా కావాలనుకుంటే అలీబాగ్, ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 120 కిలోమీటర్లు అన్నమాట, అంత దూరం వెళ్ళాలి అలీబాగ్ అనేది. అక్కడ కూడా బీచ్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఒక పిల్లలతో చాలా బాగుంది కదా. ఆ బిల్డింగ్ చూడండి, ఆ బిల్డింగ్ పక్కన సముద్రం ఒడ్డున ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట విజిట్ చేయడానికి. చాలా గోల చేస్తున్నారు, బాగుంది.
ఇక్కడ ఫుట్బాల్ కూడా ఆడుకుంటున్నారు. అదేవిధంగా టైం పాస్ చేయడానికి అయితే మంచి ప్లేస్ అన్నమాట. గ్రూప్స్తో కానీ సింగిల్ కానీ ఈ విధంగా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు చాలా మంచిగా. ఈ బీచ్లో జిమ్నాస్టిక్ కూడా చేస్తూ ఉంటారు. అది కూడా ఆల్రెడీ చూపించాను, జిమ్నాస్టిక్ అనేది. డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఏ యాక్టివిటీస్ కావాలని కూడా ఇక్కడ సముద్ర ఒడ్డున వచ్చి ఆడుకోవచ్చు అనమాట. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఇక్కడ సముద్ర ఒడ్డున. పేరెంట్స్ తల్లిదండ్రులతో వాళ్ళ పిల్లలు ఎలా క్రికెట్ ఆడుకోవడం మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే ఆడుకుంటున్నారు తల్లిదండ్రులతో పిల్లలు. వీళ్ళు చూడండి ఎంత మట్టిని తవ్వేశారు సముద్రం ఒడ్డున. ఇక్కడైతే క్రికెట్ ఆడుతున్నారన్నమాట. గల్లీలో ఎవరైనా ఆడతారు, సముద్రం ఒడ్డున ఆడే వాళ్ళకి ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. సో ఆ మాట వీళ్ళకి గుర్తిస్తుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట సముద్రం ఒడ్డున. మీరు ఎప్పుడైనా సముద్ర ఒడ్డున ఇలా క్రికెట్ ఆడారా, లేకపోతే వాలీబాల్ ఆడారా, కబడ్డీ ఆడారా? ఏదో ఒక గేమ్ ఆడే ఉంటారు. మీరు ఏ గేమ్ ఎలాంటి గేమ్ అయినా ఆడి ఉండే మాత్రం కామెంట్ చేయండి మీరు ఏ గేమ్ ఆడారు అనేది. సో ఈ విధంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట సముద్ర ఒడ్డున. నేనైతే సముద్ర ఒడ్డున అయితే కబడ్డీ ఆడాను అనమాట సముద్ర ఒడ్డున. అది నా లైఫ్ ఎక్స్పెరిమెంట్. ఇదనమాట జిమ్నాస్టిక్. సముద్ర ఒడ్డున జిమ్నాస్టిక్ చేస్తూ ఉంటారు. చూడండి ఎలా చేస్తున్నారు. ఈ పర్సన్ కూడా చూడండి ఒకసారి, చాలా బాగుంది. వీలైతే సముద్ర ఒడ్డున ఇసుకలో ఏ దెబ్బలు తగలవు కదా, ఏ రాళ్ళు లేవు, ఏ గుళ్ళలో లేవు. సో వీళ్ళకి కాలికి ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఇలా జిమ్నాస్టిక్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి జనాభాలు పెరిగిపోయారు. సో ఇక్కడ నుంచి చాలామంది ఉంటారనమాట. వాళ్ళ పేరెంట్స్ చూడండి పిల్లలతో ఎలా మట్టిలో ఎలా ఆడుకుంటున్నారు. ఈ యొక్క యాక్చువల్లీ ఇక్కడ సముద్ర ఒడ్డున ఒక గేమ్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా జీప్స్ కూడా ఉంటుంది సముద్ర ఒడ్డున ఆడుకోవడానికి. సో అదేవిధంగా ట్రావెల్ చేయడానికి కూడా. సో ఈరోజు మంచి పోర్టు మీద ఉంది కాబట్టి సముద్రం ఒడ్డున అది అందులో వర్షం కూడా పడేట్టుగా ఉంది. దాని గురించి వాళ్ళు ఆపేశారనమాట. అదేవిధంగా బనానా రైడింగ్ ఆ యొక్క సముద్రం లోపల. సో ఇది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి గేమ్ ఆడారా అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాను. సో మీరు అలాంటి గేమ్ ఎప్పుడైనా ఆ మట్టిలో బొమ్మలు చేసుకోవడం, మట్టిని తవ్వి నీళ్ళని సమకూర్చుకోవడం, ఈ విధంగా మీరు ఎప్పుడైనా సముద్ర ఒడ్డున ఆడారా? ఆడుకున్నట్లయితే మీరు కామెంట్ చేయండి. మీకు కామెంట్ అనేది నాకు అవసరం అన్నమాట. ఇక్కడ నుండి కూడా కనపడుతుంది అనమాట ఫ్లై అయ్యేది విమానాలు, ఏరోప్లేన్ ఫ్లై అయ్యేది కూడా ఇక్కడ నుంచి కనపడుతుంది అనమాట. సో ఇక్కడ దీని పక్కన కూడా ఏరోప్లేన్ పైలట్ నడిపేది కూడా ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఇక జుహు బీచ్ పక్కనే. చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా.
సముద్రం ఒడ్డున అలా పేర్లు రాయడం, ఆ ఇష్టమైన పేర్లు రాసినప్పుడు ఆ యొక్క అలలు వచ్చినప్పుడు ఆ అలలు ఆ యొక్క పేరును తుడిపేయడం, ఇలా ఎప్పుడైనా ఆడుకున్నట్లే అది కూడా కామెంట్ చేయండి. సో అది కూడా ఒక ఎంజాయ్మెంట్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా మంచిగా ఉంది ఇక ప్రదేశం అయితే. సో ఇక్కడ కుక్క పిల్లలు, అదేవిధంగా నో హోటల్ కూడా ఉందన్నమాట. ఇదైతే హస్కీ బీడ్ అనమాట. హస్కీ బీడ్కి చెందినటువంటి కుక్క అన్నమాట అవి. ఇక్కడ వచ్చేసి పప్పి కుక్క పిల్ల ఉంది. అదేవిధంగా ఇంకో జాతి పేరు నాకు తెలీదు. సో ఆ విధంగా అయితే వాళ్ళు ఫ్రెండ్షిప్ అయ్యి మంచిగా కలుసుకుంటుంది అనమాట కుక్క పిల్లలు కూడా. అదేవిధంగా బీడ్ గురించి తెలుసుకోవడం, ఆ యొక్క బీడ్ గురించి వేరే బీడ్ గురించి తెలుసుకోవడం, ఇలా జరుగుతుందన్నమాట సముద్రం ఒడ్డున. సో పిల్లలు కూడా కుక్క పిల్లని పట్టుకోవడానికి అయితే ఆమె భయపడుతుంది, ఫోటో తీసుకోవడానికి వాళ్ళ తల్లిగారు అయితే. సో ఆ అమ్మాయి అయితే భయపడుతుంది అనమాట కుక్క పిల్లని ఎత్తుకోవడం. సో ఇక్కడైతే క్రికెట్ ఆడుతున్నారు కొంచెం పెద్దోళ్ళు, పిల్లలు అయితే కాదు. సో ఈ విధంగా అయితే ఉంది. నా వెనకాల టెంకాయ చెట్లు ఉండడం చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ కూడా. ఇక ఎక్స్పీరియన్స్ అనేది కూడా బాగుంటుంది అనమాట క్రికెట్ ఆడడం సముద్రం ఒడ్డున అయితే. అదిగో విమానం ఫ్లై అయ్యేది అనమాట, ఏరోప్లేన్. సో మీరు ఎప్పుడైనా గమనించట్లేదు, ఇక్కడ పెద్ద కుక్కలు అయితే ఉంది. ఆ కుక్క పిల్లకి చూడండి బర్త్డే సెలబ్రేషన్ అనమాట. ఆ కుక్కకి క్యాప్ కూడా పెట్టున్నారు చూడండి, మీరు గమనించినట్లయితే తొలగించేశారు. ఆ కుక్కకి కేక్ కూడా కట్ చేస్తున్నారు అనమాట. ఆ 2 కుక్కలు అయితే చాలా పెద్దది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోవాటల్ ఇక బిల్డింగ్ కాకుండా ఇంకో పక్కన, ఆ బిల్డింగ్ పక్కన ఉంది కదా, అదైతే నోవాటల్ అంటే మీకు గుర్తే వచ్చి ఉండాలి. పవన్ కళ్యాణ్ని విశాఖపట్నంలో నోవాటల్లోనే అరెస్ట్ చేశారనమాట, బయటికి రాకుండా. సో అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నమాట అవి జరిగింది. మీరు ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే విమానం ఫ్లై అయినప్పుడు ఇక సముద్ర గుండా వచ్చేసి సముద్ర గుండానే మరలా ఆ యొక్క రూట్ అనేది మార్చేస్తారు. మీరు ఎప్పుడైనా మీరు ఫ్లై చేసి మీరు గమనించినట్లయితే అది విమానం కూడా ఎగురుతుంది కదా, ఆ యొక్క సముద్ర గుండా పైకి వచ్చేసి ఆ యొక్క డైరెక్షన్ అనేది మార్చేస్తారనమాట. ఆల్రెడీ నేను 2 సార్లు ఎక్స్పీరియన్స్ చేశానమాట. సో ఇక ఎటు వెళ్ళిపోతున్నారనేది గమనించేసి నేను మరలా తర్వాత అనుకున్నాను రూట్ డైరెక్షన్ మార్చేశారని. సో ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది అనమాట. ఈ బిల్డింగ్ చాలా బాగుంది. సో వీళ్ళందరూ ఆ యొక్క హోటల్ రూమ్ తీసుకున్న వాళ్ళు అనమాట, లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇదే అనమాట నోవాటల్. ఇది వర్టికల్ డైరెక్షన్లో ఉంది. యాక్చువల్లీ హారిజాంటల్ ఉంటే ఇంకా బాగుండేది, వర్టికల్ డైరెక్షన్లో. ఆ యొక్క ప్లేస్ అనేది తక్కువ ఉంది కాబట్టి అలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అలా చేశారనమాట. సో సముద్రం ఒడ్డున ఇక ఫ్యామిలీకి వస్తే మాత్రం ఇలా చాప వేసుకొని చాప మీద కూర్చోవడానికి మంచి ప్లేస్ అనమాట. సో ఎంజాయ్ చేయడానికి ఇక నేచర్ అనేది. ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి, చాలా బాగుంది అనమాట ఈ వీడియో కూడా. సో ఇలా సాయంకాలం అయిపోయినప్పుడు ఆ యొక్క లైటింగ్ కూడా మీరు చూస్తున్నారు కదా, లైటింగ్ కూడా బాగుంటుంది. ఇక సముద్ర ఒడ్డున కాకులు కూడా ఉంది ముంబైలో.
మా ఊర్లోనే అనుకున్నాను. ఇక్కడ సముద్రం ఒడ్డున కాకులు కూడా ఉన్నది, ముంబై కాకులు అన్నమాట అవి. నేను యాక్చువల్లీ సముద్ర ఒడ్డున పానీపూరి అయినా, సమోసా అయినా, లేకపోతే మొక్కజొన్న అయినా కొనుక్కొని తిందాం అనుకున్నాను. ఇక్కడ చాలా రేట్ ఉన్నదన్నమాట. పానీపూరి ఒక 5 పానీపూరీలు వచ్చేసి 50 రూపాయలు అనమాట. ఒక పానీపూరి వచ్చేసి 10 రూపాయలు చొప్పున. సో ఆ రేట్ నేను విన్న తర్వాత భయపడ్డాను. ఇంత రేట్ ఏందిరా అని పానీపూరికి. సో ఈ విధంగా అయితే ఉంది, చాలా బాగుంది కదా. ఇక్కడ సముద్రం ఒడ్డున పిల్లలు చూడండి, ఆ యొక్క ఎయిర్ బెలూన్స్ వస్తూ ఉంటాయి కదా సముద్రం ఒడ్డున, వాళ్ళు చూడండి, అది మీరు గమనించినట్లయితే అలాంటి బుడగలు ఇక్కడ గాలికి వాళ్ళు ఊదట్లేదు. యాక్చువల్లీ గాలికి అలా పెట్టి గాలికి వదిలేస్తే చాలు. ఇక్కడైతే చాలా గుంపులుగా ఉన్నారు. ఇదే యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ దారి అన్నమాట. సో ఇక్కడ ఎక్కువ మంది ఉంటారనమాట. సో ఇక్కడ పక్కన హోటల్ కూడా ఉన్నది, చిన్న షాపులు కూడా ఉన్నది. ఇక్కడికి వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. ఇక్కడికి వచ్చి ఏవైనా స్నాక్స్ కావాలంటే, లేకపోతే ఫుడ్ కావాలంటే ఆర్డర్ చేసుకొని తినొచ్చు. వాళ్ళే పరుస్తారనమాట చేపలు కూడా, షాప్ వాళ్ళు. ఆ యొక్క రేట్లు చూస్తే చాలా భయపడతారు మీరు. చాలా ఎక్కువ ఉంటుంది అనమాట రేట్లు. యాక్చువల్లీ 40 రూపాయలు వచ్చేది 100 రూపాయలు అమ్ముతూ ఉంటారనమాట. అలా అంత కాస్ట్ ఉంటుంది అనమాట. తప్పదు కదా, పిల్లలు ఎవరో ఒకరు, వీళ్ళైతే విమానాలు చూస్తున్నారనమాట. పిల్లలు ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు కదా, నాన్న అది కావాలి, డాడీ ఇది కావాలని. సో అదనమాట. ఇప్పుడైతే నేను పానీపూరి కొనుక్కోవడానికి వెళ్తున్నాను. ముందుగానే చెప్పేస్తున్నాను కదా, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అందుని బట్టి నేను ముందుగానే చెప్పేశాను. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది 50 రూపాయలు అని చెప్పారు వాళ్ళు. పానీపూరి ఒక ప్లేటు, ఒక 5-6 కానీ ఉంటుంది పానీపూరి. సో ఆ రేట్ వినగానే నేను మరలా వెనక్కి వచ్చేస్తున్నాను అనమాట. సో ఇంకో హాఫ్ అన్ అవర్ ఓపిక పడితే అదే బయటికి వెళ్ళి తింటే 20 రూపాయలు వచ్చేస్తుంది అనమాట. ఇక 6 పానీపూరలు. పొద్దుపోయినప్పుడు ఇలా లైటింగ్స్ సముద్రం ఒడ్డున బీచ్ దగ్గర, ఇంకా పొద్దుపోతే ఇంకా అందంగా ఉంటుంది అనమాట. వీళ్ళైతే ఇంకా దున్నేశారనమాట సముద్రాన్ని. దాంట్లోనే ఒక చిన్న చెరువుని చేసేసారు, మట్టిని తీసి బాగా. వీళ్ళు ఇంకా లైట్ ఫెయిల్ అవుతున్నా కూడా ఇంకా క్రికెట్ ఆడుతూనే ఉన్నారనమాట. చాలా పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, చాలా బాగుంది. వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇలాంటివి ఎన్నో ముంబైలోనే ఉన్నది. చాలా వీడియోలు ఇంకా అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది అన్నమాట. సో మీరు కామెంట్ చేస్తే ఇంకా వీడియో తీసి పెట్టడానికి ఇంకా మంచి రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది అన్నమాట నాకు. ఇక్కడ సముద్ర ఒడ్డున యొక్క మట్టిలో దగ్గరలో ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టారంటే చూడండి ఎన్ని కోట్లు ఉంటుందో ఆ యొక్క బిల్డింగ్ అనేది. రెస్టారెంట్లు కూడా ఉన్నాయి, అదేవిధంగా హోటళ్ళు. ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. సో ఇక్కడ పిల్లలు తక్కువైనప్పుడు ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ
ఆ రోజున ఒక పిల్లడు తప్పిపోయాడు, అనౌన్స్ చేస్తున్నారనమాట అక్కడికి. యాక్చువల్లీ మీరు ఈరోజు చూసుకుంటే మాత్రం ఇక్కడ బైక్ రైడింగు, అదేవిధంగా కార్ రైడింగు, బనానా రైడింగు, అదేవిధంగా సముద్రంలో షిప్పులు ఇలా రైడింగ్లు ఈరోజు అయితే లేదు. ఈరోజు బంద్ చేశారు, వాతావరణం సరిగ్గా లేదని. సో అవన్నీ సముద్రం ఒడ్డున కట్టుబెట్టి ఉన్నారనమాట. ఇదే అనమాట యాక్చువల్లీ నోవాటర్. సో ఇంకోసారి చూపిస్తున్నాను అనమాట. మీరు ఏం బాధపడకండి, మీరు వచ్చినప్పుడు ఇంకోసారి మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ విజిట్ చేయండి, అవన్నీ ఉంటుందన్నమాట. సో హార్స్ రైడింగు ఇలా గేమ్స్ అన్నీ, యాక్టివిటీస్ అన్నీ ఉంటుందన్నమాట ఇక్కడ. సో మీరు ఎంజాయ్ చేయండి. ఈరోజు అయితే నేను ఈ వీడియో తీస్తున్నప్పుడైతే ఈరోజు ఏం లేదు, లేకపోతే సాయంకాలం పొద్దుపోయినప్పుడైతే ఈ విధంగా లైట్లు సముద్రం ఒడ్డున ఇంకా చిల్ అవుతూనే ఉంటారు చాలామంది. ఈ విధంగా టైంపాస్గా ఉండడానికి ఈ విధంగా సహాయపడుతుంటుంది అనమాట ఇక బీచ్ అనేది. చాలా బాగుంది కదా. మీరు చూడండి, ఆ లైట్ మొత్తం బీచ్ అనమాట. దాదాపు 4-5 కిలోమీటర్లు ఉంటుంది. సో మేము మెట్రో తిరిగి వెళ్ళిపోతున్నాము. ఇది మెట్రో స్టేషన్ అనమాట, అంధేరి మెట్రో స్టేషన్. మేము ఆ వర్షంలో తడిచిపోయాము. సో మేము తడిచిపోయాము ఇక వర్షం పడింది అక్కడ సాయంత్రం. సో మెట్రో స్టేషన్కి వచ్చేసాం అనమాట. అంధేరి నుండి ఘాట్కోపర్కి మేము టికెట్ తీసుకుని వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంది అంధేరి మెట్రో స్టేషన్. సో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అనమాట ఇక మెట్రో అనేది. సో అదనమాట మెట్రో రన్వే మీద ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మేము మా మెట్రో కోసం, మా ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట, వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఎలా పడితే అలా ఎక్కేయకూడదు, ఒక లైన్ ఉంటుంది అనమాట. ఒక క్యూలో నిలబడాలన్నమాట, లేకపోతే తిడతారు, లేకపోతే కొడతారు కూడా. మధ్యలో వాళ్ళకి గ్యాప్ ఇవ్వడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము ఎక్కడం. సో నాకైతే సీట్ దొరికిందనమాట. ఈ విధంగా స్టాప్ వచ్చినప్పుడు మేము దిగిపోవడానికి ఇలా లైన్ అనమాట.